ఇది చికెన్ సోలా ఎంత కాలుతుంది బాగుంది. 1 పాయింట్ వచ్చిందా? సిగ్నల్ కోసం చూడండి ఎన్ని కష్టాలు పడాలి ఇక్కడ. బాగుందా? బాగుందా? ఆకులు తిన్నాయా? అసలు నిజంగా ఏది ఇంత బాగున్నాయి? ఒక తీయగున్నాయి అక్క. వావ్, ఆడో పైన లడ్డుగున్నాయి. నిజంగా వస్తున్నాయి తెలుసా. ఈ చెట్ల పేరు ఎంతమంది గుర్తుంది, ఎంతమంది తెలుసా? నాకు ఇది ఫ్లవర్ నచ్చింది, చాలా బాగుంది. పచ్చడి చేస్తారు అనుకుంటా. ఏం పని చేస్తారు అమ్మా? పద్మ మళ్ళీ అయిపోతుంది పద్మ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మా అమ్మ వాళ్ళు దర్వాజా ఎత్తుతున్నారు. ఊరికి వెళ్ళాను. ఫ్రైడే రోజు మార్నింగ్ 8 లోపు దర్వాజా నిలబెట్టాలన్నారు. అందుకే ఒకరోజు ముందు వెళ్ళాము. ఆ ఒకరోజు ముందు మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఎలా ఎంజాయ్ చేసామన్నది మొత్తం ఫుల్ వీడియో చేసాము. మేము ఇప్పుడే కాదు, ప్రతిసారి ఊరు వెళ్ళినప్పుడల్లా ఇలానే ఎంజాయ్ చేస్తాం. అక్కడ అంటే ఒక పుట్టిల్లులా ఉంటుంది అనమాట మా పిన్ని వాళ్ళ ఇల్లు. అంత బాగా చూసుకుంటుంది. అంటే ఒక డే మొత్తం మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నామన్నమాట. మార్నింగ్ 6:30కి ఇక్కడ నుంచి బయలుదేరాము హైదరాబాద్ నుంచి. ఇంటికి వెళ్ళేసరికి 10:30 అయింది. ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ పిల్లలు, అంటే కోమలి ఉంది కదా, కోమలి వాళ్ళ ఫ్యామిలీ అనమాట. తమ్ముడు, మా మరదలు, నేను వెళ్ళాము ఊరికి. ఇక్కడ మా అల్లుళ్ళు. ఏం పేరు నీ పేరు? లియానా. లియాన్. రాజేశ్వరి చికెన్ షాప్. లావణ్య చికెన్ కొట్టేది. బాగున్నా మా కిలో చికెన్ కావాలి, ఇస్తావా? ఇక్కడ మా పిన్ని వాళ్ళ కోడలు తను చికెన్ కొడుతుంది. అంటే రీసెంట్గా షాప్ పెట్టారు. మా తమ్ముడు వర్క్ చేస్తాడు, మా మరదలు కూడా చేస్తుంది. మా మరదలు వ్యవసాయం పని చూసుకుంటుంది, అలాగే చికెన్ షాప్ రన్ చేస్తుంది. ఆల్ రౌండర్ అనమాట. ఏ పని చెప్పినా కానీ తగ్గేదేలే అంటుంది. మా వదిన మరదలు అందరం, మా పిన్ని వాళ్ళ కూతురు, మేమందరం కూడా ఒకే తల్లి పిల్లలా కలిసి ఉంటాం అనమాట. మేమందరం కలిసామంటే మా హంగామా హడావుడి ఎంజాయ్ మామూలుగా ఉండదు. మా అమ్మ వాళ్ళు 4 అక్క చెల్లెలు అందరం కలిసామంటే వాళ్ళ పిల్లలం అందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఈమె మా పిన్ని, మా అమ్మ పెద్ద, మా అమ్మ తర్వాత ఈ సెకండ్ పిన్ని అనమాట. మా అమ్మకైతే ఒక కన్న తల్లిలాగా, చిన్నమ్మలాగేముండదు. మేము వెళ్తే మాత్రం ఒక పండగలాగా ఉంటుంది. నాకు మా అమ్మ వాళ్ళు మా ఇంటి వెనకాలే ఉంటారనమాట, ఇక్కడే ఉంటారు. నాకు అందుకే పుట్టింటికి వెళ్ళడం అనేది నా పెళ్ళైన కాంచి లేదు. ఇక్కడికి వెళ్తే మాత్రం నాకు పుట్టింటికి వెళ్ళిన ఫీలింగే ఉంటుంది. నన్ననే కాదు, మా పిన్ని కూతురులైనా ఎవరినైనా మా పిన్ని చాలా బాగా చూసుకుంటుంది. ఇక్కడ ఫస్ట్ మేము వెళ్ళగానే గారెలతో స్టార్ట్ చేసిందనమాట. నెక్స్ట్ సొలాయ్ అంట. చాలా ఇక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసామో చూడండి అన్నీ. ఏంటిది ఉత్త చికెన్ ఏనానే? నూనె కూడా పోయి లంబడాలి, కానీ నూనె కొట్టదు. లంబాడి చికెన్, సొలాయ్, లంబాడి సొలాయ్ అంటారు కదా. సొలాయ్, చికెన్ సొలాయ్ అనమాట. చికెన్ సొలాయ్. ఇప్పుడు ఇలా ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి ఏం వేసినావు అసలు? ఏమేమి బాగా ఇదే అంతటం. చికెన్ ఒకటి నూనెలో మగ్గించినావు, బాగా మగ్గించేసి రక్తం నిమ్మకాయ పిండి దించుదే. ఇప్పుడు లంబాడి సొలాయ్ అంటే వాళ్ళు అట్లా చేస్తారా వీళ్ళు? అవునా? మనం కొద్దిగా నాకైతే చిన్నప్పుడు మస్తు ఇష్టం తెలుసా, భలే ఉంటుంది. మనము నూనె మొత్తం నూనె కూడా పోయింది, నూనె పోసింది వాళ్ళు పోయేది. ఇది యూట్యూబ్లో కూడా వీడియోలు ఎన్ని వెతికినా దొరకట్లే అసలు ఇది ఎట్లా చేస్తారు అన్నది. మీలో చికెన్ కర్రీ ఎంతమందికి తెలుసు? తెలియకుంటే ట్రై చేయండి. అసలు మసాలాలు అవి వేయకుండా ఎలా ఉంటుంది అనుకోకండి, సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఈ స్కిన్ ఇది మాకు కాలుతుంది బాగా. మనం నార్మల్గా చికెన్ కర్రీ చేస్తే నీసు వాసన వస్తుంది కదా స్మెల్, అది కూడా లేదండి, చాలా బాగుంది. నిజంగా బాగుందమ్మా, పుల్లగా బాగుంది. కారం ఇంకేం వేయకుండా బాగుంది. కారం లేదు, ఉప్పు, కోడి రక్తం, ఇది చికెన్ సొలాయ్ అంట. కాలుతుంది, బాగుంది. తీసుకో చికెన్ బాగుందని చెప్పు. ఎట్లుందిరా? బాగుందా? వాడు తలెత్తాడు. వాడు పెట్టుకుంటున్నావు, నాకు పెట్టట్లేరు. ఏ తినరా నువ్వు, రాసో భూపి. కాలుతుందా? ఉప్పని వదుకుంది నువ్వు. 1 పాయింట్ వచ్చిందా?
సిగ్నల్ కోసం చూడండి ఎన్ని కష్టాలు పడాలి ఇక్కడ. అత్త మరి అత్త సంగీతక్క ఆ, అదే అత్తమ్మ ఫోను ఐడియా మీది ఎయిర్టెల్ జియో మీది, అందుకే మీ సిగ్నల్ రావట్లే. ఏంటిది ఎయిర్టెల్ నువ్వు వీడియో ఏంటిదో అది చెప్పు. కదా ఇప్పుడు కూడా మళ్ళీ ఆ పిల్ల ఎయిర్టెల్ అంట. ఎయిర్టెల్ ఎయిర్టెలేనా? మీ ఊర్లో అట్నే పిలుస్తారా? అట్లా పిలుస్తారు అనుకుంటా. జామకాయలు బాగున్నాయి. ఇక్కడ ఒకటి పండు ఉంది కోమలు, ఎక్కడ చూసాను నేను బయట నుంచి. ఇది కోమలు తెంపింది, ఇది చూడండి ఎంత ఇది కోమలు తెంపాది. కోమలు తెంపిందంట. ఏది నీ కాయలా? ఇంకా ఉన్నాయి అదిగో. వావ్ అక్కడ ఉంది ఒకటి. పట్టింది అంట. దగ్గరికి వస్తావా? చెట్టు ఎక్కువ గమ్మన ఎక్కుతా పచ్చి చెట్టు తిరుగుతుంది. ఏమి కాదు. బాగుంది కాయ అది. బాగున్నాయి సంగీతక్క. అవ్వా ఉప్పు కారం వేసుకొని తినాలి, బాగుంటాయి కట్ చేసి. అంత తీయగున్నాయి. అవునా? ఇది చూడండి ఎంత బాగుందో. జామకాయ జామకాయ. క్రిస్మస్ పండుగ కదరా, ఏకాశి మొన్న ఏకాశి కదా, తొలి ఏకాదశి ఉండే. పూజతోటి నోసుకుంటుందట. బాగుందా? బాగుందా? బాగుంది కూడా తీసినాం. దానికి ఉప్పు కారం చల్లి తినాలి. రేగ్గాల వేటకు వచ్చామన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. కనిపిస్తున్నాయి. లావణ్య దూరకుండా ఏరేసాయి. ఏరుకో కుక్క కూడా ఏరుతున్నట్టుంది మీతో పాటు. అది కూడా వచ్చింది. చిన్నుగాడు మంచిగా ఏరుతుండు. బాబ్బా ఒక్కసారి కొడితే ఇలా రాలిపోతున్నాయి అన్ని. పడేసినాం ఈరోజు. ఏంటివి కదా, అన్ని రకాల మిక్సింగ్ అయినాయి పొట్టలో. బామ్మ చిన్నుగాడు ఏయిరా చూపి, వాడు ఎంత మంచిగా చూసి చూడు. ఇటీ నాకి చిన్నగాడు ఓ చేతులన్నీ పడిపోతున్నాయి. చిన్న ఒకసారి ఇది చూడు. వీళ్ళు తెంపిన ఏం లేవు. బాబా ఈ కాయలేనా అసలు? కాయలా ఆకులా ఏంటి? అచ్చమైన పల్లెటూరుకి వచ్చాము మేము. పురుగులు ఆకు మొత్తం ఆకులు తిన్నాయా? అసలు నిజంగా ఏంది ఇంత బాగున్నాయి? ఒక తీయగున్నాయి అక్క. వావ్, ఆడో పైన లడ్డుగున్నాయి. అసలు నిజంగా మస్తున్నాయి తెలుసు. అసలు ఆకులే లేవు. ఈ రేగి చెట్టేనా? నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా. పెద్ద కాయలు ఉన్నాయి కొంచెం. అసలు ఎక్కడ పోయింది? జూమ్ అయిపోయింది. చూడు ఎంత పెద్దగా ఉందో కాయ. 2 సార్లు నోట్లో పెట్టి తిన్నావు. తీస్తో ఊరిస్తా ఉన్నావు ఏంటో. కాయ కానీ మస్తు తీయ ఉంది. యాపిల్ కాయ లాగా ఉందా? చిన్న యాపిల్ లాగా. అవి ఒగరుంది, ఇవి తీయగా ఉన్నాయా? నేను ఒకటి ట్రై చేస్తాను. కొంచెం ఈ చెట్టు వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కన అన్నమాట. ఆ చెట్టు వచ్చేసి పిన్ని వాళ్ళ రోడ్డు పక్కన. అదేమో రోడ్డు దగ్గర, ఇది ఇంటి దగ్గర. ఇది ఇల్లు, ఇది ఇల్లు, ఇది పంది, ఇది కుక్క, ఇది అన్నాను. నేను ఈ కాయ తినబోతున్నా. తిన్నా, ఇది బాగుంది. వద్దులే మా కోద్దాం చేయితోటి. మళ్ళీ కాయలన్నీ రాలిపోతాయి కదా, కోస్తేనే బెటరు. మళ్ళీ అన్ని రాలిపోతాయి, చెట్టుకున్న పండ్లు వస్తాయి కదా.
ఈ చెట్లు పేరు ఎంతమంది గుర్తుంది, ఎంతమంది తెలుసు? అప్పుడు నాకు ఇది ఫ్లవర్ నచ్చింది, చాలా బాగుంది, బాగుంటుంది అది. సూపర్ ఉంది ఫ్లవర్ అయితే. ఫోటో తీసు. నేను చిన్నప్పుడు చూసా, మళ్ళీ ఇప్పుడు చూసా. ఎన్నిసార్లు ఊరికొచ్చినా కానీ ఎప్పుడు కనపడలేదు. ఓ చిన్నవాడు అంటే ఏడి తింటారా అని మీరు? అసలు ఎప్పుడు తిన్నారా? పచ్చడి చేస్తారు అనుకుంటా, లేకపోతే మోకాల నొప్పులకి కూర వండుతారా? నాకు ఈ ఫ్లవర్ నచ్చింది, పిక్ తీసుకుంటా ఒకటి. నేను ఒకటి తెంపిస్తా, చిన్నగా తీస్తా. ఈ నువ్వులు అంట, నువ్వుల చెట్టు. నువ్వులు తెలుసు నాకు కూడా. కోమలి ఉన్న ఇప్పుడు మా మరదలు చెట్లు ఏమంటారు, మినుములు పీకడం. చెట్లు అంటే మినప చెట్లు పీకడమే కదా. మినప చెట్లు పీకుతారంట, పోటీ పెట్టుకుంటున్నారు. వాళ్ళు పీకుతారంట, మీరు పీకండి. గట్టిగా ఎందుకు ఉంటుంది, ఈజీగానే వస్తుంది కదా. ఓమా నేను కూడా తీస్తాను, తీ వీడియో. మేము వస్తున్నావా లేదా చూడు. ఎవరు ముందు గత గత దూరం ఉంటే ఎట్టగానే వస్తుంది, దగ్గర ఉండాలి. నువ్వు దూరం వెళ్ళొద్దమ్మా. ఈ పచ్చి కాయలు ఉన్నాయి కొన్ని, అవి కూడా పీకొచ్చా? అన్ని కాయలు ఉన్నాయి పీకేది, అంటే ఈ పచ్చి కాయలు ఉన్నాయి అన్ని పీకి నొక్కాలనా మమ్మీ? ఏం లేదు, ఇక ఎట్ట పట్టుకొని ఉంటావేనా? రెడ్ కలర్ ఉందా చూడు కోమలి. ఉన్నది ఉన్నది, రెడ్ కలర్ ఉంటే ఆనైందంటే. ఉన్నదిలే, పో ఉన్నది పో, కారొస్తుంది. నాకు కూడా చిన్నగా దిగొస్తాను కానీ ఎండ ఉంది కానీ లేకపోతే చక్కగా పడు. ఏం పని చేస్తారు అమ్మా? పద్నా మడి అయిపోతుంది. పద్నా కాయ ఉడవికంట, చెట్లు ఉడవికుతారు. చెట్లు తీసుకున్నాం, కాయలు కాదు. అమ్మనికి హెల్ప్ చేస్తున్నాం. హెల్ప్ చేస్తారట నీకు, పద్నా హెల్ప్ చేస్తారట. కుప్పలు చూడ ఎంత పెద్దగా పడ్డదో, కుప్పలు పెట్టుకుంటూ పోవాలా? నీ పని అయితే మామూలుగా చెప్తున్నా. ఇక చాలు రాని రాడి చేతుల్లో వస్తాయి. మోగా కాయరా పెట్టాల. మామ చిన్న పీకిండు చూడు, ఫోటోకి వెళ్ళి చూడు. ఏదిరా మంచి చూడు. బాబా చాలు, మస్తు. మనకు ఒకరోజు దోశలకు వస్తాయి ఆ మినుములు. అవును, దోశలకు వస్తుంది. ఇక్కడ చెప్తుంది. ఇక లాస్ట్లో కందికాయలు అన్నమాట, మా తమ్ముడు తీసుకొచ్చిండు ఇవి. ఇక్కడికి వస్తే ఇలా ఉంటాయి మా వేట, మా తినడం. ఈసారి చెట్లు లేవన్నమాట, ఏమంటే కూరగాయ మొక్కలు, పూల మొక్కలు అన్నీ పెట్టింది మా మరదలు. ఏం పెట్టలేదు, పాపం పని ఎక్కువైపోయింది. చికెన్ షాప్లో వర్క్, చైన్ పని, ఫుల్ వర్క్ అనమాట. అందుకే మొక్కలు ఏం పెట్టలేదు, లేదంటే కూరగాయలు, ఆకుకూరలు అన్నీ పెడతారు. ఇదంతా కాకర చెట్టు. ఈ కాకర చెట్టు మీలో ఎవరికి తెలుసు? ఈ కాకరకాయలు ఎలా ఉంటాయంటే, ఇందులో అసలు మనకు వెతికినా కనిపించవు. ఆకులల్లో సేమ్ అలానే ఉంటాయన్నమాట. జాగ్రత్తగా వెతకాలి వీటిని. ఇక్కడ చూసారు కదా, చిన్నగా ఉంటుంది కాకరకాయలు. నాకు ఈ కాకరకాయలు చాలా ఇష్టం. ఇవనే కాదు, కాకరకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. కాకరకాయ ఏ విధంగా చేసిన పచ్చడి, పులుసు, నెక్స్ట్ ఫ్రై, కర్రీ, అంటే నిల్వ పచ్చళ్ళ కూడా చేస్తాం కాకరకాయ. అలా చాలా ఇష్టం అనమాట. ఇక్కడ ఒక 1/2 kg వరకు వెళ్ళాయి. కోమలికి అంతా నచ్చవు, అందుకే తను తీసుకోలేదు. నేను ఒక్కదానే ఇవి తీసుకున్నాను. 1/2 kg వరకు ఉన్నాయి ఇవి. మేము నెక్స్ట్ మా మామయ్య వాళ్ళు ఇంకో సైడ్ ఉంటారు, అటు సైడ్ మా మామయ్య వాళ్ళు, నెక్స్ట్ మా ఇంకో అన్నయ్య, మా ఇంకో పిన్ని ఉంటారు. అటు సైడ్ వెళ్ళేసి వచ్చాము. వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ మిర్చి బజ్జీ చేసింది. ఇవి కూడా తినేసాం. తర్వాత మళ్ళీ వంట చేశారు, తినేసి పడుకొని మార్నింగ్ 5కి లేపింది మా పిన్ని. లేపితే అప్పుడు స్నానం చేసేసి రెడీ అయ్యి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ వీడియో నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను. నెక్స్ట్ ఆ వీడియో కూడా చూడండి. వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందో దాన్ని యాడ్ చేయలేదు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.